అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది మంచినీటి పథకాన్ని నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 17.33 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని ద్వారా అంతర్వేది, గొంది సహా 4 గ్రామాలకు రోజుకు 30 లక్షల లీటర్ల శుద్ధ జలం అందుతుంది. దీంతో ఆయా గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. ఓఎన్జీసీ నిధులతో మంజూరైన 5 కోట్లతో గుడిమెల్లంక వాటర్ ప్రాజెక్టులోని ర్యాపిడ్ శాండ్ పిల్లర్ కు శంకుస్థాపన చేస్తారని చెప్పారు ఎమ్మెల్యే దేవవరప్రసాద్. సకినేటిపల్లి మండలం గుడిమూల నుండి అంతర్వేది వరకు 7.10 కోట్లతో 2 లైన్లను రహదారి నిర్మాణానికి పవన్ భూమి పూజ చేయనున్నారు. ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. సింధు, ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆవరణ దగ్గర ఏదైతే మంచినీటి పథకాన్ని నిర్మించారో జలజీవన్ మిషన్ పథకం కింద దాన్ని 17.33 కోట్ల రూపాయలతో నిర్మించారు. దీన్ని ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమరావతి నుంచి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. వాస్తవానికి ఇది అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి తీర్థం రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే తీర్థం వైపున ఒకవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఆ రోజు పర్యటనకి ఆటంకం ఏర్పడుతుందని చెప్పి వాయిదా వేశారు. ఇప్పుడు దాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దీంతో ఈ పథకం ప్రారంభంతో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకన్నీ కూడా సురక్షితమైన రక్షిత మంచినీరు అందనుంది. ఇది జల్ జీవన్ మిషన్ లో నిర్మించారు. అయితే మరోవైపు ఓఎన్జీసీ నిధులతో మంజూరైన 5 కోట్ల రూపాయలు ఒక గుడిమెల్లంక వాటర్ ప్రాజెక్టు ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఇది కూడా వచ్చినట్లయితే సురక్షితమైన మంచినీరు ఇక్కడ ఈ ఏదైతే సముద్ర తీర గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లోని మంచినీరు అందుతుందని చెప్పేసి ఇక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గుడిమూల నుంచి అంతర్వేది వరకు అంటే సైనేటిపల్లి మండలంలోనే దాదాపు 7.10 కోట్ల రూపాయలతో అంటే 2 డబుల్ లైన్లు రహదారి నిర్మాణానికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ రహదారి ఇప్పుడు సింగిల్ రోడ్ గా ఉండడం వల్ల భక్తులు రాకపోకలకి, ప్రజలు రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అంతర్వేది పుణ్యక్షేత్రానికి ఇది నేరుగా డబల్ రోడ్డు కింద ఏర్పడడం వల్ల ఇక్కడికి తీర్థం సమయంలో కానీ మామూలు రోజుల్లో కానీ తరలి వచ్చే వేలాది మంది భక్తులకి ఇది ఒక సౌకర్యం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.